ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి అంటే కొత్తగా నేర్చుకోవాలి అని అనుకున్నవారు ఆ మాత్రం ఈ మాత్రం స్టిచ్చింగ్ చేస్తాం కానీ మాకు పర్ఫెక్ట్గా రావట్లేదండి, చిన్న చిన్న టిప్స్ తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ క్లాస్ అండి. ఇదేంటంటే ఫస్ట్ నేను బ్లౌజ్ క్లాసెస్ చేస్తున్నాం కదా, అందులోని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాక్ చేయండి, పాదం ఖర్చు వేసుకోండి, ఇలా క్రాస్గా కుట్టుకోండి అని అనేటప్పటికి పాదం ఖర్చు అంటే ఏంటండి, క్రాస్ అంటే ఏంటండి, ఇవన్నీ కూడా నన్ను క్వశ్చన్స్ చేస్తున్నారు. మనము కుట్ట అనేది పర్ఫెక్ట్గా రాకపోతే నేను ఏం చెప్పినా సరే మీరు అక్కడే ఆగిపోతారు. కాబట్టి ఈరోజు నేను ఈ క్లాస్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి చిన్న చిన్న టిప్స్ కిందే ఉంటాయి, కానీ ఇవి వస్తే మీకు స్టిచ్చింగ్ బాగా పర్ఫెక్ట్గా అంటే ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట. సరేనండి, ఈ రకంగా మనం స్టిచ్చింగ్ చేయాలి. కంపల్సరీగా కొన్ని టిప్స్ ఉంటాయి, అవి పాటిస్తేనే మనకి స్టిచ్ వస్తుంది. ఏదో మిషన్ దగ్గర క్లాత్ పెట్టి కుడితే కుట్ట అయిపోయింది కదా అన్నట్టు కాకుండా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. సరేనండి, ఇప్పుడు మనం రెండు ముక్కల్ని కలిపి ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్లోనే అతికిస్తాం. అతికించేటప్పుడు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసేటప్పుడు మీకు లాక్ చేయాలి. ఈ లాక్ ఎలాగన్నది ఫస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు చూసారు, ఇక్కడ మనం ఓపెన్గా ఉంది. ఒకవేళ మీరు లాక్ చేయాలని అటు ఇటు రఫ్ చేద్దాం అనుకుంటే క్లాత్ ముడుచుకుపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్నది లైన్ వదిలేసి, అంటే చూడండి ఇలా పెట్టిన తర్వాత ఈ సూది పడిన దగ్గర కన్నా ఇంకా కొద్దిగా ముందుకే ఈ క్లాత్ అనేది ఉండాలన్నమాట. ఇలాగ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ పాదం ఎత్తి అదే లైన్లోని క్లాత్ని కొద్దిగా ముందుకు జరిపి మళ్ళీ పాదం దించి కుట్టు వేయాలన్నమాట. ఇలా కుట్టిన దాన్ని లాక్ అంటారు. మళ్ళీ చూడండి, పాదాన్ని ఎత్తాను, మళ్ళీ క్లాత్ని లాగాను. ఒకవేళ క్లాత్ని లాగినప్పుడు దారం ఏమైనా మీకు రాకపోతే టైట్గా ఉంటే కనుక చక్రాన్ని మనం పైన హెడ్ దగ్గర చక్రం ఉంది కదా రైట్ సైడ్లో, అది కొద్దిగా అటు ఇటు చిన్నది మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ లాక్ వేయాలి. లాక్ అంటే మధ్యలో వేస్తే ప్రాక్టీస్ కోసం ఇలా మనం పాదం ఎత్తి ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ సూది ఎప్పుడు పైకి ఉండాలి, పాదం ఇలా పైకి ఎత్తాలి, తర్వాత కొద్దిగా క్లాత్ను ముందుకు లాగి మళ్ళీ అదే లైన్ మీద మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అంటే అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు వేయాలి. అలా ఒకసారి 2 సార్లు వేస్తే అక్కడ టైట్గా అయిపోద్ది, ఇంకా కుట్టు బిడదన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు కూడా ఫస్ట్లోని లాస్ట్లోని స్టార్టింగ్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు. ఇప్పుడు చూసారా, ఇది ఎండ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా పాదాన్ని ఇలా తేల్చి ఇలా పెట్టుకుని ఇలా కొద్దిగా క్లాత్ ముందుకు లాగి ఇలా లాగాలి. ఇలా లాగి మళ్ళీ స్టిచ్చింగ్ అన్నది చేయాలన్నమాట. ఎక్కడైనా సరే దారం టైట్గా ఉంటే కనుక చక్రాన్ని కొద్దిగా అటు ఇటు మూవ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు దారం లూజ్ అవుతుంది. సరేనండి, ఈ రకంగా లాక్ చేసుకోవాలి. ఈ లాక్ చేయకుండా డైరెక్ట్గా కనుక మీరు స్టిచ్చింగ్ చేసేస్తే కనుక కుట్లు విడిపోతాయి. ఏది జాయింట్ చెయ్యాలి అనుకున్నా సరే ఫస్ట్లోని లాస్ట్లోని లాక్ అనేది చేయాలి. మరి ఇది మధ్యలో ఎందుకు చేశారండి అంటే కనుక ప్రాక్టీస్ కోసం అనమాట. ఇలా మీరు చూసారా, ఒక 5 సార్లు నేను లాక్ చేశాను. ఫస్ట్ లాస్ట్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రెండు ఇలా లాగినప్పుడు క్లాత్ చిరిగిపోద్ది, కానీ లాక్ పర్ఫెక్ట్గా పడితే కనుక కుట్టు విడిపోద్ది అనమాట. అందుకని మనం ఈ లాక్ అనేది వేయాలి. రఫ్ అనొచ్చు, లాక్ అని కూడా అనొచ్చు. మళ్ళీ చూడండి, ఇలా కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా మొదలు పెట్టాలి. అంటే క్లాత్ చివరి నుంచి కాకుండా కొద్దిగా వదిలి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత వెనక్కి ముందుకి వెళ్తే చివరి వరకు మీకు లాక్ అయిపోద్ది అనమాట. సూది ఎప్పుడు పైన ఉండాలి, పాదం ఎత్తి ఇలా కొద్దిగా క్లాత్ని ముందుకి లాగాలన్నమాట. ఇలా అయితే మీకు రఫ్ అనేది అవుతుంది. నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. ఇలా లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ పాదాన్ని ఎత్తి ఇలా క్లాత్ మళ్ళీ ముందుకిస్తే మళ్ళీ ఇంకొకసారి కుట్ అవుతుంది. ఇలా లాక్ చేయడం అన్నది నేర్చుకోవాలి. ఇలా లాక్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా ఏది స్టార్ట్ చేసినా సరే, మీరు రఫ్గా ఏది కుట్టాలని స్టార్ట్ చేసినా సరే ఈ లాక్ అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. క్లాత్ ఫస్ట్ కుట్టు విడిపోకుండా ఉండాలి అనుకుంటే కనుక ఫస్ట్లోని లాస్ట్లోని కంపల్సరిగా ఇలా రఫ్ చేయవలసిందే, ఏది కుట్టినా సరే. సరేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాక్ వేసేటప్పుడు ఏంటంటే చాలామందికి దారం చిక్కుపడుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొద్దిగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి లాక్ చేయాలి. లాక్ చేసేటప్పుడు కూడా అదే కుట్టు మీదకి రావాలి, అంతే తప్ప క్రాస్గా వెళ్ళకూడదు స్టిచ్చింగ్. దాని తర్వాత రెండవది పాదం ఖర్చు అంటాం. దానికోసం చెప్తానండి. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసి తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి అంచు కావాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ క్లాత్ కటింగ్ చేసేసాను కదా, కటింగ్ చేసేసినప్పుడు ఇది ఓపెన్గా ఉంది. ఓపెన్గా ఉన్నప్పుడు నేను ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయండి అంటాం. పాదం ఖర్చుతో స్టిచ్ చేయండి అని చెప్తాను. పాదం ఖర్చు అంటే కనుక మనకి ఈ మిషన్కి పాదం ఉందో చూసారా, ఈ పాదం మనకి ఇటువైపు
ఒక లైను ఇటువైపు ఒక లైన్ ఉండి మధ్యలో హోల్ ఉంటుంది, మధ్యలో ఒక లైన్ ఖాళీగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం మీద ఇదంతా కలిపి పాదం అంటాం అనమాట. పాదం అన్నప్పుడు ఈ పాదం ఇటువైపు ఉన్న వెడల్పుని అటువైపు పాదం ఖర్చు, ఇటువైపు ఉన్న వెడల్పు ఇటువైపు పాదం ఖర్చు అనమాట. ఈ పాదం ఖర్చు స్టిచ్చింగ్ అన్నది మనకి వినడానికి సింపుల్గా ఉన్న ఈ ఒక్క కుట్టు మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే చాలా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా, డ్రెస్ స్టిచ్చింగ్ చేసినా, ఏ కుట్లు వేసుకున్నా పాదం ఖర్చు వేసుకుంటే సరిపోద్ది. అంటే ఈ పాదానికి అంచు ఉంది కదా, ఈ అంచు క్లాత్ అంచుకి కరెక్ట్గా రావాలి, ఈ అంచు దగ్గరికి రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మీరు కుట్టు వేస్తే ఒక మార్జిన్ అన్నది మెయింటైన్ అవుద్ది. చూడండి ఇక్కడ మళ్ళీ మామూలే మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, లాక్ వేసుకోవాలి. ఈ చూసారా పాదం చివరికి క్లాత్ అంచు ఉంది, ఇలా సూది ఇలా కొద్ది కుట్టాం, పాదం ఎత్తి మళ్ళీ కుట్టాం, అప్పుడు లాక్ అయింది. ఇప్పుడు ఈ స్టిచ్ చేసేటప్పుడు ఈ పాదం అంచుకి ఈ క్లాత్ అంచు ఉందా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి, సూదిని చూడకూడదండి, పాదాన్ని చూడాలి స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చాం కదా, ఇలా లాక్ చేసేయండి. దీన్ని పాదం ఖర్చు అంటాం. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసాం కదా, ఈ లైన్ తర్వాత మళ్ళీ పాదం ఖర్చు స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ లైన్ తర్వాత ఇక్కడ లాక్ వేసాము, పాదం ఖర్చు వేసాం. చూసారా పైనుంచి కింద వరకు ఒకే లైన్లో వచ్చిందా, ఎక్కడ వంకర లేకుండా. ఇప్పుడు ఈ లైన్కి మళ్ళీ ఈ పాదం అంచు రావాలి. ఇలా చూడండి, ఇలా పెట్టి ఈ పాదానికి ఆ అంచు రావాలి. ఇక్కడ లాక్ చేసాము, ఇక్కడ చూసారా ఈ అంచుకి ఆ గీత వచ్చేటట్టుగా, ఇప్పుడు మనం ముందు కుట్టిన స్టిచ్ వచ్చేటట్టుగా ఈ పాదం చివరికి చూసుకుంటూ వేసుకుంటే మళ్ళీ పాదం ఖర్చు అయిందనమాట. ఇక్కడ మళ్ళీ లాక్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఒకే లైన్లో వచ్చింది, ఎక్కడా కూడా మనకి లైన్ వంకర అనేది రాలేదు. దీనివల్ల తిన్నంగా వస్తే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత రౌండ్ స్టిచ్ చేసినా సరే, అంటే వంకరగా ఉన్న కరువు ఉన్న స్టిచ్లు చేసినా సరే, పాదం ఖర్చు అనేటప్పటికి మనకి పర్ఫెక్ట్గా ఖర్చు అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా ఆ ముక్కల్ని మనం జాయింట్ చేయగలుగుతాం. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఏంటి, షేప్ బెల్ట్లు ఏంటి, ఏదైనా సరే ఇలా మనం ఈ పాదం ఖర్చుతోని నేర్చుకున్నాము అంటే కనుక, పాదం ఖర్చు అనేటప్పటికి ఒక పావించు గ్యాప్ ఉంటుందండి. కుట్టుకి సెంటర్లో చూసారు అన్నీ ఒకేలా వచ్చాయి. ఈ రెండు కుట్టుకి మధ్యలో ఉన్న గ్యాప్ పావించు ఉంటుంది అనమాట ఈ పాదం వెడల్పు. కాబట్టి పాదం ఖర్చు వేస్తే పావించు మార్జిన్ వేసినట్టే. ఇలా మార్జిన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇటువైపు పాదం ఖర్చు వేయాలనుకోండి, ఇటువైపుది మనం ఇలా తిప్పి ఈ కుట్టు ఈ పాదం అంచుకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూసుకుంటే ఈ కుట్టు చూసారా, కుట్టు అనేది మనకి పాదం చివరికి వచ్చేటట్టుగా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఇది చూసారు, ఇలా ఈ కుట్టు అనేది ఇటువైపు పాదం ఖర్చు అనేది ఎక్కువ. కానీ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఖర్చులు వేసుకుంటాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. ఖర్చులు వేస్తాం కదా, అంటే ఎక్స్ట్రా కుట్లు వేస్తాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది ఇటువైపు పాదం ఖర్చు. సరేనండి, కుట్టు తర్వాత కుట్టు ఇలా లైన్గా వేసుకుంటే ఒకే లెవెల్లోకి మనకి కుట్లు అనేవి వస్తాయన్నమాట. ఇలాగా కుడుతూ లాక్ చేయడం ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఏ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏది స్టిచ్చింగ్ చేసినా సరే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చాక్తోని ఇలాగ కార్నర్ కానీ నేను ఇలాగ డ్రా చేస్తున్నాను, స్క్వేర్ కానీ. ఇప్పుడు కార్నర్ పాయింట్లు స్టిచ్ చేయాలంటే కనుక ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ లాగా ఇలాగ నేను డ్రా చేస్తున్నాను. ఈ రకంగా ఇదే లెవెల్లోనే ఇప్పుడు నేను లైన్ ఎలా అయితే గీసానో అలా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయాలంటే ఏం చేయాలి, కార్నర్ పాయింట్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఫస్ట్ చూసారా ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు మనం లాక్ చేయాలి. ఎప్పుడు మర్చిపోద్దండి, 2 కుట్లు ఇలా 2-3 కుట్లు కుట్టడం, మళ్ళీ క్లాత్ మొత్తం ఇలా ముందుకు లాగి స్టిచ్ చేయాలి. ఇక్కడ చూసారు ఈ కార్నర్ అనేది, ఈ కార్నర్ పాయింట్ ఈ సూది కిందకి వచ్చేదాకా స్టిచ్ చేయాలి. ఇక్కడ నెమ్మదిగా ఈ కార్నర్ అనేది ఈ సూది కిందకి వచ్చే వరకు నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత కరెక్ట్గా కార్నర్ దగ్గరికి సూది కింద పెట్టి పాదాన్ని ఇలా పైకి లేపి క్లాత్ని మనకి కావాల్సిన వైపుకి ఇలాగా తిప్పుకోవాలి. మళ్ళీ పాదాన్ని ఇలా దించేసి మళ్ళీ ఈ కుట్టు ఇక్కడ వరకు కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ గీత వచ్చింది కదా, గీత దగ్గరికి సూది ఇలా లోపల పెట్టి మళ్ళీ పాదాన్ని ఇలా తిప్పి మళ్ళీ కిందకు వచ్చేటట్టుగా మనం ఇలా యాంగిల్ తిప్పుకోవాలన్నమాట. అంటే సూది కిందే ఉంటుంది, పాదాన్ని మాత్రం తిప్పి క్లాత్ తిప్పుకుంటే సరిపోద్ది అనమాట. అంతే తప్ప కుడుతూ మనం మూవ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇలా సూది కింద పెట్టాలి, దాంతో పాదం ఎత్తి మనం క్లాత్ని తిప్పుకోవాలి. ఇలా ఈ రకంగా కార్నర్ పాయింట్లు అనేవి స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు కూడా ఐ బెల్ట్లు కానీ లేదంటే ఇలాంటి స్టిచ్చింగ్ చేసినప్పుడు స్క్వేర్గా స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదంటే కనుక మనకి డిజైన్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువగా మోడల్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అంటే స్క్వేర్లు ఇలా ప్రతిదీ కూడా మనకి కార్నర్ ఏదైతే వస్తుందో అన్నిటికీ కూడా మనకి ఈ స్టిచ్చింగ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట.
ఇలా మనం ఇక్కడ కూడా లాస్ట్ని కూడా ఇలా లాక్ చేసేయాలి. ఇక్కడ కరెక్ట్గా లాక్ చేయాలి అన్నప్పుడు పర్ఫెక్ట్గా అక్కడికి లాక్ ఆగిపోవాలన్నమాట. ఈ రకంగా స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఈ 3 కనుక వచ్చింది అంటే కనుక బిగినర్స్కి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ చెప్పినా ఏం చెప్పినా సరే లాక్ చేయండి అని చెప్తాము, పాదం ఖర్చు తీసుకోండి అని చెప్తాం, ఇవన్నీ కూడా రావాలి. సరేనండి, ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.